డిజైన్స్ ఇస్తే మీరు చాలా ఈజీగా డిజైన్స్ హై క్వాలిటీగా కుట్టి మాకు అందిస్తే మేము ఈజీ మార్కెటింగ్ చేయొచ్చు. అది కూడా ముందు ముందు మేము చేస్తూ ఉంటామండి. ప్రతిపక్షంలో ఉండే నారా లోకేష్ గారే ఇన్ని కార్యక్రమాలు తన శ్రమతో చేయగలిగారండి అంటే మీ ఎమ్మెల్యేగా మంగళగిరిలో ఇంకెంత అభివృద్ధి సంక్షేమం చేయగలుగుతారో మీరందరే ఆలోచించవచ్చు. నేను గత 2 రోజులుగా చాలా మంది మహిళల్ని ఇక్కడ కలుస్తున్నాను. ఈరోజు పూల తోటలకు వెళ్ళాను. నిన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మిరపకాయ కాటేజ్ ఇండస్ట్రీకి వెళ్ళటం జరిగింది. మహిళల్ని అంత కష్టపడటం చూడటం నాకు గర్వంగా ఉంది. కానీ ఇంకొక వైపు చాలా బాధగా కూడా ఉంది. వాళ్ళ బాధలు నాకు చెప్పుకున్నారు. ఇక్కడ ధరలు బాగా పెరిగిపోయాయి. అదే కాకుండా విద్యుత్ ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. మహిళలకి రావాల్సిన పెన్షన్లు రావట్లేవు. అందరికీ రావాల్సిన పెన్షన్లు రావట్లేవు. చీప్ లిక్కర్ ఎక్కువ అయ్యేసరికి, డ్రగ్స్ సమస్య ఎక్కువ అయ్యేసరికి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సరిగా చేయట్లేరు. అదే కాకుండా రావాల్సిన బియ్యం కానివ్వండి, పంచదార కానివ్వండి సరిగ్గా రావట్లేదు. మంచి క్వాలిటీ కూడా రావట్లేదు. అడిగితే ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేరు. రేషన్లు రావట్లేవు. ఏమీ సరిగా రావట్లేవు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు చాలా వృద్ధులైనా చాలా కష్టపడుతున్నారు. ఈ సిచ్యువేషన్ చూసి నాకు చాలా చాలా బాధగా ఉందండి. మీరందరూ చాలా బాధ్యతగా ఓటు వేస్తారని నాకు తెలుసు. ఎందుకంటే మీరు ఈ కోర్స్ని, ఈ స్త్రీ శక్తి అనే ప్రోగ్రామ్ని చాలా బాధ్యతగా వాడుకున్నారు. అందులో సందేహమే లేదు. కానీ కొందరు ఉంటారు ఎవరైతే ఇంకా ఆలోచిస్తున్నారో, మీ బాధ్యత ఏంటంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి వీరందరి దగ్గరికి వెళ్ళి మన ఆంధ్ర రాష్ట్రం ఎలా సంక్షేమం మరియు అభివృద్ధి పొందగలదు అని వాళ్ళని అడిగి వాళ్ళకి చెప్పవలసింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మరియు బీజేపీ కూటమి తప్పకుండా గెలవాలి. అదే కాకుండా మనము చంద్రబాబు నాయుడు గారిని మన సీఎంగా ఎంపుకోవాలి. అప్పుడే ఆంధ్ర రాష్ట్రపు పునర్వైభవం ఏదైతే ఉందో అది తిరిగి వస్తుంది. మనం అందరం బాగుపడతాం. అదే కాకుండా మన భవిష్యత్తు తరాలు కూడా బాగుపడతాయి. మరొకసారి మీరింత బాగా చేశారు. మీ అందరికీ అభినందనలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. మరి ఎవరన్నా స్త్రీశక్తి మీద మీ అభిప్రాయాలు తెలియజేయదలుచుకుంటే చెయ్యి పైకి ఎత్తండమ్మా, మైక్ ఇస్తాను, మాట్లాడవచ్చు. మీ అభిప్రాయాలు ఎవరన్నా చెప్పదలుచుకున్న వాళ్ళు చెయ్యి పైకి ఎత్తితే మైక్ ఇస్తానమ్మా. నిన్న చాలా మంది మహిళలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ల గురించి చెప్పారండి. అది చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. మీ ఎక్స్పీరియన్సెస్ గురించి మీరు షేర్ చేసుకుంటే మీరు మీ ఫీడ్బ్యాక్ ఇచ్చినా కూడా దాన్ని పాజిటివ్గా తీసుకుంటాం. ఇది ఎగ్జామినేషన్ కాదమ్మా, మీరు ఫ్రీగా మాట్లాడొచ్చు. హలో, నమస్తే మేడం. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. సార్ ఉన్నా సార్, ఎందుకంటే మీరు చేసే కార్యక్రమాలు శ్రీశక్తి ద్వారా వచ్చే ఉపయోగాలు చాలా మంది ఆడవాళ్ళకు ఉపయోగపడుతున్నాయండి. మేము ఎండ అయినా సరే మీరు పెట్టారని ఈ కార్యక్రమాలకి వచ్చి మేమంతా చాలా మంది నేర్చుకుంటున్నాం మేడం గారు. ఎందుకంటే చాలా చాలా దూరం నుంచి వస్తున్నారు శ్రీశక్తి కార్యక్రమానికి. అందరూ ఆటోల్లో వస్తున్నారు ఆడవాళ్ళు. ఎందుకంటే మేము నేర్చుకుంటున్నాం. అది 11 గంటల బ్యాచ్ అనమాట. 1 గంట బ్యాచ్ వాళ్ళు ఇంకా చాలామంది వస్తున్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని మీరు పెట్టారు, దాన్ని ఎంతో జయప్రదం చేయాలని చెప్పేసి చాలామంది ఆడవాళ్ళు నేర్చుకొని ఇంకా వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఇంట్లో ఎంతో ఉపయోగపడాలి. ఎందుకంటే ఇప్పుడున్న ధరలు కానీ ఏవైనా సరే చాలా బాగా పెరిగిపోయాయండి. మా వంతు సహాయంగా కుటుంబానికి మేము ఏదో ఒకటి చేయాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు మీరు చేశారు. దాన్ని మేము ఉపయోగించుకొని వచ్చే మనీతో మా కుటుంబాన్ని మేము గడపగలమని చెప్పేసి మేము చాలామంది వచ్చామండి. మాకు నేర్పే మేడమ్స్ కూడా మాకు చాలా బాగా నేర్పుతున్నారు. మాకు చాలా వరకు అన్నీ వచ్చాయి మేడం గారు. మేము అన్నీ కొట్టగలుగుతున్నాము. మీకు చాలా ధన్యవాదాలు మేడం గారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మీరు ఎన్నో చేయాలి, మాకు అండగా ఉండాలండి. మేము
అలాంటి ఆడవాళ్ళందరికీ థ్యాంక్స్ మేడం. మీ పేరేంటమ్మా? భారతి గారు చాలా బాగా మాట్లాడారండి. అండ్ తప్పకుండా మీరు మీ ఫ్యామిలీకి ఎలాగా అండగా ఉన్నారో స్త్రీ శక్తి ప్రోగ్రామ్ బెనిఫిట్స్ వల్ల మేము కూడా తప్పకుండా మంగళగిరి మహిళలందరికీ అండగా ఉంటాము. ఇది జస్ట్ బిగినింగ్ అనుకోండి, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తాము. నెక్స్ట్ రాబోయే 2.5 నెలల తర్వాత మనం ఇంకా అభివృద్ధి పొందొచ్చు. ఇక్కడ 5 yearsలో మాకు ఫైనాన్షియల్గా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం గారు. అంటే మాకంటూ ఏదన్నా ఉంటే బాగుండు అనుకునే టైంలో మాకు వచ్చేసి మీ మేడం గారు స్త్రీశక్తి ద్వారా మేము అప్లై చేసుకున్నాను, మిషన్కి వస్తున్నాను, ఏదో చిన్న చిన్నవి కుట్టుకొని మా వంతు పిల్లలకి ఉపయోగపడటానికి ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది మేడం గారు మాకు వచ్చేసి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చాలా మందికి తప్పకుండా ఉపయోగంగా ఉండిందండి. కానీ మా లిమిటేషన్ ఏంటంటే ఒక బ్యాచ్ సైజు ఎక్కువ చేయటం, ఇంకా ఎక్కువ సెంటర్లు ఓపెన్ చేయటం, అది మేము చేయలేకపోయాము. అవి తప్పకుండా చేస్తాము, సో దట్ ఇక్కడ ఉన్న మహిళలందరూ దాని నుంచి బెనిఫిట్ పొందుతారు. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులకు విజ్ఞప్తి, దయచేసి కొంచెం బ్యాక్ వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం అండి, నా పేరు మిట్టా నాగమణి. అనిత గారా? మణి అండి. మణి. నాకు అసలు మాట్లాడాలంటే కొంచెం టెన్షన్ అండి. పర్వాలేదమ్మా, మీ కుటుంబ సభ్యుల్లాగా మీరు మమ్మల్ని ట్రీట్ చేయండి. సరేనండి. ఈ మిషన్ నేర్చుకోవడం అనేది చాలా మంచి పని, కానీ ఇలా నేర్పడం మాత్రం చాలా ఇది అనుకున్నాను. కానీ ఇంట్లోనే ఉండడం కాదు, కానీ బయటకు వచ్చి కూడా ఇలా నేర్చుకొని ఇలా మిషన్ కుట్టి ఇంట్లో సహాయంగా ఉండడం అనేది చాలా మంచిది. కానీ బాబుగారు ఇలా నేర్పడం అది చాలా పెద్ద విషయం. ఎందుకంటే చెప్పండి, ఎన్ని నెలలుగా చేస్తున్నారు మీరు? నేను 2 నెలలు నేర్చుకున్నానండి, 8th బ్యాచ్ మాది. కానీ మిషన్ నేర్పిన మేడం కూడా చాలా బాగా నేర్పారు. కానీ బాబుగారు ఇలా పెట్టడం మాత్రం అది చాలా ఇది, అసలు అందరూ నేర్చుకోవాలి. ఆడవాళ్ళు ఇళ్లలోనే ఉండకూడదు, బయటకు వచ్చి కూడా ఇది చేసి ఇంట్లో సహాయపడాలన్న గొప్ప విషయం మాత్రం చాలా మంచిది మేడం. థ్యాంక్స్ అండి. చాలా ఆనందంగా ఉందమ్మా. మీరు ఎంత గర్వంతో మేము 8th బ్యాచ్ అని చెప్పావో అది కూడా చాలా పవర్ఫుల్. ఎందుకంటే మహిళలందరూ కలిసి వచ్చి చేస్తే దాని ఇంపాక్ట్ ఇంకొక లెవెల్. సో ఆల్ ది బెస్ట్. మ్యామ్ నమస్తే అండి, నా పేరు వరలక్ష్మి, కాజా నుంచి వచ్చాను. నాకు మిషన్ నేర్చుకోవాలని చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అండి. కానీ మనీ 10,000 మ్యాక్సిమం పెడితే కానీ నేర్చుకోలేము. అందుకని నేను నేర్చుకోకుండా ఉండిపోయాను. ఇట్లా మీరు లోకేష్ గారు ఇట్లా చిన్న సహాయం చేశారు, ఇట్లా మిషన్ నేర్పిస్తారా